బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు వస్తున్నాయి. ఏంద్రా బాబు ఈ ఆలోచనలో మరి చెత్త ఆలోచనలా కనిపిస్తున్నాయి. ఇంక మనం ఏం చెప్తాం, వాళ్ళ రైట్ అసలు ఆ రైటర్ కూడా ఆ క్రియేటివిటీకి దండం పెట్టాలి. ఏం క్రియేటివిటీ రాదు నాయన, ఏవి టాలెంటెడ్ ఫెలో. వాడు గాడ్ గిఫ్టెడ్ చేయాలి. ఈ స్క్రిప్ట్ రాసినవాడు ఎవడో ఇలాంటి విచిత్రం. మొన్నేమో పెయింట్ పోసుకోమంటాడు, నిన్నేమో చెత్త పోసుకోమంటాడు. అసలు ఈ బిగ్ బాస్ ఏదో మనకు అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. నిన్న రాత్రి ఎలిమినేషన్ గట్టిగా జరిగింది, థర్డ్ వీక్ ఆఫ్ ఎలిమినేషన్. కానీ కొంచెం నాకు ఇబ్బంది కలిగించిన విషయం ఏంటంటే అందరూ ఒకరి మీద ఒక చెత్త పోసుకోవడం. మరీ బిగ్ బాస్ ఇట్లాంటి టాస్కులు పెడుతున్నాడు స్వామి. మరీ చెత్తలు మీద నెక్స్ట్ ఏం పోపించుకుంటారో అది అర్థం కాకుండా. అయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో కొంతమంది వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు. మెయిన్గా యష్ని అయితే గట్టిగానే వాదించింది. ఏంటంటే తన క్లాంప్ని కాపాడుకోవడానికి ట్రై చేసింది. మళ్ళీ చీఫ్స్ మారారు కదా ఈ వీక్లో, సో అలా జరిగింది. లాస్ట్కి నామినేషన్స్ గట్టిగానే జరిగింది, చాలామంది నామినేషన్. నాగమణి కంటే అయితే గట్టిగా డిబేట్ చేశాడు, పైకి డిబేట్ చేశాడు, నన్ను జడ్జి చేయడానికి మీరు ఎవరు అని. ఈ నాగమణి కంటే పెద్ద తలనొప్పి అయిపోయింది స్వామి. ప్రతి దానికి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. ఎదుటోడు చెప్పేది పూర్తిగా అసలు వినడు, తనలో తను ఉంటాడు. అంటే తప్పుగా చెప్పడం కాదు, ఎదుటోడు ఎందుకు చెప్తున్నాడో కూడా అర్థం చేసుకోవాలి కదా, అది అర్థం చేసుకోడు. తర్వాత యష్ని అయితే తన క్లాంఫుల్ గురించి మాట్లాడితే, నా క్లాంఫులు ఫస్ట్ 2 వీక్స్ ఎంట్రీ వీక్ కదా, వాళ్ళని సపోర్ట్ చేయడం నా బాధ్యత, వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత, ఎదుటోళ్ళు చేస్తేనే కదా నా క్లాంఫులు చేస్తారు అని చెప్పి ఒక వాదన పెట్టింది. ఎలిమినేషన్ ప్రాసెస్ గట్టిగా జరిగింది. లాస్ట్కి ఎలిమినేషన్ ప్రాసెస్లో ట్విస్ట్ ఏంటంటే ఒక చీఫ్ని ఇంకో చీఫ్ని నామినేట్ చేసుకోవాలి. సో ఇంకా ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆ చీఫ్ నామినేషన్లో మన అభయ్, అదే విష్ణు అనే అతనే నామినేషన్ చేసుకోడు. ఇది ఎక్కడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చెప్పారంటే వాళ్ళిద్దరు మీరు డిస్కస్ చేసుకొని మీరు ఎవరిని నామినేట్ చేసుకుంటారో చీఫ్ తెలుసుకోండి అని చెప్తే వీళ్ళిద్దరు మీరు మాట్లాడుకున్న తర్వాత నిఖిల్ అంటాడు, నువ్వు ఫస్ట్ వీకే చీఫ్గా ఉన్నావు కదా, రిస్క్ ఎందుకు, నేను నామినేట్ చేసుకుంటా, నాకు ప్రాబ్లం లేదు, నేను 3 వీక్స్ నుంచి చీఫ్గా ఉన్నాను కదా, సో నువ్వు ఉంటే బెటర్ కదా అని చెప్తే, పర్లేదు నేను నా క్యాపబిలిటీని టెస్ట్ చేసుకోవడానికి నేను నామినేట్ చేసుకుంటున్నాను అంటే, ఆగ్రా బాబు నువ్వు ఎందుకు అట్లా నామినేట్ చేసుకుంటున్నావు అంటే, పర్లేదు నువ్వు ఊకోవా అని చెప్పేసి బిగ్ బాస్ నన్ను నేను నామినేట్ చేసుకున్నాను. నిఖిల్ ఇక్కడ ఆపడానికి కానీ ఫస్ట్ ఆపడానికి అయితే ప్రిటెండ్ చేసినట్టు యాక్ట్ చేసినట్టు అనిపించింది. తర్వాత ఆపడానికి ప్రయత్నం చేశాడు, ఆపలేదు, ఆయన లాస్ట్కి నామినేట్ చేసుకున్నాడు. ఈ బిగ్ బాస్ హౌస్లో నార్మల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏం చెప్పాలి మనం, ఈ నామినేషన్ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్గా అనిపించినా కూడా వాళ్ళని నామినేట్ చేసుకోవడం అనేది నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇక నాగమణి కంట యష్ని, మరి మెయిన్ ఒక క్యాండిడేట్ కూడా నామినేట్ చేశారు కదా, అతని పేరు మర్చిపోయాను, పృథ్వీ, మెయిన్ క్యాండిడేట్. పృథ్వీని ఏమంటే నువ్వు సీత ఏం చెప్పిందంటే, పృథ్వీని సీత నామినేట్ చేసింది. ఏం చెప్పింది, నువ్వు కొంచెం ప్రిటెండింగ్గా ఉండాలి, నువ్వు టాస్క్లు ఆడేటప్పుడు నేను సెల్ఫిష్గా ఆడుతున్నావు, నువ్వు కొంచెం అగ్రెసివ్గా ఆడుతున్నావు, ఎదుటోడిని పట్టించుకోవట్లేదు అని చెప్పి. అంటే నా గేమ్ ప్లాన్ నీకెందుకు చెప్పాలి, నీకెందుకు అవసరం అన్నాడు. సో అక్కడితో నెత్తి మీద పోయించుకున్నాడు. తర్వాత ప్రేరణ కూడా అదే మాట్లాడింది, కొంచెం గట్టిగా మాట్లాడి చుట్టుపక్కలతో గట్టిగా డిపెండ్ చేసి నన్ను ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు, నా వే ఆఫ్ ఇది అని చెప్పి. తర్వాత వచ్చి చెత్త పోయించుకునేటప్పుడు జస్ట్ ఒక బాటిల్ తీసి పైన పెట్టినప్పుడు ఇంత గొడవ జరిగినప్పుడు చెత్త నెత్తి మీద పోయించుకుంటున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి, పోయించుకోండి అందరూ పోయించుకోండి అని గట్టిగా అనింది. తర్వాత విష్ణుప్రియ కొంతమందిని నామినేట్ చేసింది. సో ఓవరాల్ నామినేషన్ ప్రక్రియ గట్టిగానే నడిచింది, కానీ ఇంకొంచెంసేపు డిఫెండబుల్గా ఉంటే బాగుండి అనిపించింది. తర్వాత వాళ్ళు బిగ్ బాస్ లోపలికి పోయిన తర్వాత ఒక్కొక్కరు అదే రూమ్ లోపలికి పోయినా ఒకరినొకరు గట్టిగా మాట్లాడుకోవడము, ఇది ఎందుకు నామినేట్ చేసుకుని డిస్కషన్ చేసుకోవడం, అక్కడ కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇది ఏందో విచిత్రమైన ఆర్గ్యుమెంట్. సరేలే మనం ఏం చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మీ వీడియో చూశారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టు నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దానివల్ల రీచ్ పెరుగుతుంది. అయితే ఆ తర్వాత చాలామంది ఇంకా 2-3 నామినేట్ అయినట్టు నేను ఫుల్ ఎపిసోడ్ చూడగానే సగం చూశాను. ఎందుకు సగం చూసి రివ్యూ చెప్తానంటే, ఆ నామినేషన్ ఆ చెత్త నెత్తి మీద పోసుకుంటుంటే నాకు ఇసుగు పుట్టింది. ఒకరి మీద ఒక చెత్త పోసుకుంటూనే ఏంద్రా నాయన ఈ చెత్త పురగడం అనిపించింది. ఏంటంటే మనం ఇంట్లో మామూలుగా చెత్త తోసి బయటపడేస్తూ చేతి ఎత్తడానికి కొంచెం రిగ్రెట్ అవ్వడం కానీ అట్లా అని చెప్పి పెడతాం కదా, కానీ ఇక్కడైతే నెత్తి మీదనే పోసుకుంటున్నారు. అసలు బిగ్ బాస్ ఇలాంటి టాస్క్లు వస్తున్నాయి. ఏంద్రా బాబు ఈ ఆలోచనలో మరి చెత్త ఆలోచనలా కనిపిస్తున్నాయి. ఇంక మనం ఏం చెప్తాం, వాళ్ళ రైట్ అసలు ఆ రైటర్ కూడా ఆ క్రియేటివిటీకి దండం పెట్టాలి. ఏం క్రియేటివిటీ రాదు నాయన, ఈ క్రియేటివిటీ జనాలకి ఏదైనా క్రియేటివిటీ ఇంత క్రియేటివిటీ వచ్చేసిన ఆడవాడు ఏవి టాలెంటెడ్ ఫెలో, వాడు గాడ్ గిఫ్టెడ్ చేయాలి. ఈ స్క్రిప్ట్ రాసినవాడు ఎవడో ఇలాంటి విచిత్రమైన, మొన్నేమో పెయింట్ పోసుకోమంటాడు, నిన్నేమో చెత్త పోసుకోమంటాడు. అసలు ఈ బిగ్ బాస్ ఏదో మనకు అర్థం కాదు. ఇంకా
నామినేషన్స్ పేరు రాసుకొని నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎవరో నామినేట్ అయ్యారు, ఎందుకు నామినేట్ అయ్యారు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ క్యాపబిలిటీ, ఎవరు సేఫ్ అవుతారు అనేది రీసెర్చ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. దాని తర్వాత మీకు నేను మిడ్ నైట్ జరిగిన గుసగుసల గురించి వాటి గురించి అప్డేట్స్ వస్తాయి, లైవ్ అప్డేట్స్ వీడియో, అది కూడా చూడండి. సో ఫ్రెండ్స్, దీని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే చెప్తున్నాను కదా అన్ని వీడియోస్లో, నేను ఇంకొక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను, బిఫోర్ సోషల్ మీడియా ఎర్రా అనేది. సో దాని గురించి నేను ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియో చేయబోతున్నాను. దాన్ని కూడా చూసి మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.